కేసీఆర్ మీద పగతో బీసీలను రేవంత్ సర్కార్ సాధిస్తోంది. హైకోర్టు ఉత్తర్వులతో రేవంత్ రెడ్డిలో ఆందోళన తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ చేసిన రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లొచ్చిన కోర్టు తీర్పును కనీసం పట్టించుకోలేదు. దాంతో నాటి జీవో 9 పై హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలని మొండి నిర్ణయం తీసుకున్నాడు. రేవంత్ మొండిపట్టు సమస్యను మరింత జటిలం చేస్తోందని బీసీ నేతలు విమర్శిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అత్యవసరంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్టే ఆర్డర్కు సంబంధించి హైకోర్టు విడుదల చేసిన మార్గదర్శకాలపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తదితరులతో అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించినట్టు తెలిసింది. బీసీ రిజర్వేషన్స్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం సూచించినట్టు సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని సుప్రీంకోర్టుని కోరాలని న్యాయవాదులకు సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు మద్దతు సంపూర్ణంగా ఉంటుందని, తొందరపడితే మనం కోరుకున్నట్టు ఉత్తర్వులు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణుడు చెప్పినట్టు సమాచారం. అయినా వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టు చర్చ జరుగుతున్నది. ఈ హడావిడి వెనుక వేరే కారణం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు దక్కాల్సిన 42% దీన రిజర్వేషన్లను సాధించకుండా కోర్టు బోనులో ఎక్కించి చిక్కుల్లో పడేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దానిని పీఠముడిగా మార్చాలని భావిస్తున్నట్లు మండిపడుతున్నారు. ఎన్నికలపై హైకోర్టు స్టేతో ప్రభుత్వ పెద్దలకు నిద్ర పట్టలేదని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లతో కాకుండా పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్తామంటే తమకు అభ్యంతరం లేదని ధర్మాసనం తెలిపింది. దీంతో ప్రభుత్వం అనివార్యంగా కేసీఆర్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పంచాయతీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సీఎం, ఇతర ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆందోళనలో పడ్డట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉత్తర్వులు చేతికి అందినప్పటి నుంచి సన్నిహితులతో చర్చలు, ఫోన్ కాల్ మంతనాలే జరిపారని ప్రచారం జరుగుతున్నది. పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లడం అసాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్టు తెలిసింది. కేసీఆర్ ఆనవాళ్లే వద్దనుకుంటుంటే మళ్లీ ఆయన తెచ్చిన రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తే ముఖం ఎక్కడ పెట్టుకుందామని ఆవేదన వ్యక్తం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం ఆవేదనను అర్థం చేసుకున్న న్యాయ నిపుణులు ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైన తర్వాత హైకోర్టు జోక్యం చేసుకున్నదని, ఇది సరికాదనే అంశంతో సుప్రీంకోర్టులో వాదించాలనే సూచన చేసినట్టు తెలిసింది. బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకొచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తే కొంతమేరకు ప్రయోజనం ఉండవచ్చనే సలహా ఇచ్చినట్టు సమాచారం.